యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 24వ భాగం ధ్యానించుకుందామండి. నిన్నటిలాగానే పౌలు ద్వారా ఎలా దేవుడు అద్భుత కార్యాలను చేశారు పౌలులో నివసిస్తూ అన్నమాట. నిన్న మొదటి సువార్త ప్రయాణం, 3 సువార్త ప్రయాణాల్లో మొదటిది మరి 13 అధ్యాయం నుంచి అండి, 13, 14 అధ్యాయాలు అనమాట. ఆ తర్వాత రెండో సువార్త ప్రయాణం 16 అధ్యాయం నుంచి అండి, 16, 17, 18 అనమాట. ఇది క్రీస్తు శకం 50లో జరుగుతుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు బయలుదేరుతారైతే ఈసారి సెకండ్ బ్యాచ్లో బర్నబా వాళ్ళు ఉండరండి, విడిపోతారు. పౌలు బర్నబా విడిపోతారు అనమాట. ఇప్పుడు పౌలుతో పాటు సిలాస్ ఉంటాడు, తర్వాత లూకా ఉంటాడండి. ఆయన డాక్టర్, మెడికల్ డాక్టరు, అపోస్తల కార్యాలు ఆయనే రాస్తాడు. తర్వాత చిన్నవాడు తిమోతి ఉంటాడనమాట. ఇక్కడ చూద్దామండి, వీళ్ళు బయలుదేరుతున్నారు కదా. బయలుదేరి రెండో సువార్త ప్రయాణంలో వాళ్ళు వెళ్తూ లిస్త్రాలో ఆగి తిమోతిని పికప్ చేసుకొని, ముందు ముగ్గురే అనమాట, పౌలు, సిలాసు, తర్వాత లూకా. సో మధ్యలో లిస్త్రాలో ఆగి తిమోతిని పికప్ చేసుకుంటారు. అప్పటికి ఒక 17 సంవత్సరాల యవనస్తుడు అనమాట. ఇంకా వాళ్ళు గ్రీస్ దేశానికి వెళ్తారండి. రెండో సువార్త ప్రయాణం అంతా కూడా గ్రీస్, మాసిడోనియా, మొదటిదంతా గలతీ పట్టణాలండి. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన సువార్త బోధిస్తున్నప్పుడు చూడండి, అక్కడ ఫిలిప్పీలో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఒక లేడీ అన్నమాట. ఆమె పేరు లిడియా. ఊదా రంగు వస్త్రాలని ఆమె అమ్ముతుంది అనమాట. ఊదా పర్పుల్ కలర్డ్ డ్రెస్సెస్, అంటే పర్పుల్ కలర్డ్ క్లోత్స్ అంటే రాయల్ పీపుల్, రాజులు లాగా చాలా ధనికులు వేసుకునేవన్నమాట. అంటే చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది. అయితే పౌలు సువార్త బోధించినప్పుడు ఆమె హృదయాన్ని దేవుడు తెరుస్తారండి. తెరిచి ఆమె యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తుందన్నమాట. సో మనం ఇది చదివినప్పుడు మన దేశంలో ఉన్న వ్యాపారవేత్తలందరినీ దేవుడు దర్శించాలి, వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించాలి, వాళ్ళ ఆత్మ రక్షించబడాలి, వాళ్ళ ధనము దేవుని కొరకు వాడబడాలి. అలా లిస్టు పెట్టుకొని నేను ప్రేర్ చేస్తాను అండి. ఇండియాలో 10 టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ పేర్లన్నీ పెట్టుకొని, ప్రభా వీళ్ళని మీరు దర్శించండి. జక్కయ్యలో మార్పు తీసుకొచ్చారు. లిడియాని ఎట్లా మీరు మార్చారో అలాగే వీళ్ళని కూడా మార్చండి. వాళ్ళ డబ్బు నీ కొరకు వాడబడాలి, వాళ్ళ ఆత్మరక్షణ పొందాలి. అలా బైబిల్ చదువుతున్నప్పుడు అందులోంచి మన ప్రార్థన పాయింట్స్ రావాలండి. అప్పుడు ఆమె వీళ్ళని అంటుంది, అయ్యా మీరు ఎక్కడ ఉంటున్నారంటే, వీళ్ళు ఇక్కడి నుంచి వస్తారనమాట. సిరియాలోని యాంటియోకియా నుంచి చాలా దూరం ప్రయాణం చేస్తూ వస్తారు. ఎక్కడా లేదు, ఇంకా వాళ్ళు చెట్ల కింద ఉన్నారనమాట. మా ఇంటికి రండి, మీరు నమ్మితే, నేను యేసుక్రీస్తునందు విశ్వాసం కలదాన్నని మీరు నమ్మితే రండి అంటే ఇంకా 4 ఆ టీం అంతా వస్తారు. అప్పటి నుంచి ఇంకా లిడియా పౌలుకి తోడుగా ఉండి తన ధనమంతా కూడా దేవుని సేవ కోసం వాడుతుందండి. దేవుడు ముందు ఆమె హృదయాన్ని తెరుస్తారు, ఆ తర్వాత ఆమె తన ఇంటిని తెరుస్తుంది. వాళ్ళ ఇంట్లోనే సువార్త బోధన. మరి ఈ పర్పుల్ కలర్డ్ వస్త్రాలు కొనడానికి అన్ని దేశాల నుంచి వచ్చేవాళ్ళు ధనికులు. వచ్చిన వాళ్ళకు కూడా సువార్త, ఆ వస్త్రాలతో పాటు సువార్త వెళ్తూ ఉందన్నమాట ప్రపంచం అంతటా కూడా. యూరప్ కాంటినెంట్లో యేసు ప్రభుని అంగీకరించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే లిడియా అండి. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనమాట. మే గాడ్ విజిట్ టుడే ఆల్ ద బిజినెస్ మ్యాగ్నెట్స్. నిన్ననేమో క్రైస్తవుల్ని హింసిస్తున్న సౌల్ని పట్టుకున్నారు దేవుడు. ఈరోజు ఆ సౌలుని పౌలుగా మార్చి వ్యాపారవేత్తని పట్టుకున్నారనమాట. అలా ప్రార్థించాలి. రాజకీయ నాయకులని ప్రభు పట్టుకోవాలి, వ్యాపారవేత్తల్ని పట్టుకోవాలి. అందరూ దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు పనిచేయాలని. అక్కడ ఇంకా వాళ్ళు సువార్త బోధిస్తున్నప్పుడు ఇంకా లిడియా వాళ్ళ ఇంట్లో ఉంటారండి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక సంఘం కూడా చాలా మందికి సువార్త జరుగుతూ ఉంటుంది.
ఆ తర్వాత వాళ్ళు అలా బోధిస్తున్నప్పుడు వాళ్ళ వెనకాల ఒక అమ్మాయి బానిస బాలిక, ఆమెలో ఒక భూతం ఉంటుందండి, సోదె చెప్పే భూతం అనమాట. సో వీళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు పౌలు సిలాస్ అనమాట, ఇద్దరు వెళ్తుంటే అమ్మాయి వెనకాల నుంచి అంటుంది, వీరు సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుని యొక్క సేవకులు, మీరు ఎలా రక్షించబడాలో వీళ్ళు మీకు చెప్తారు. దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ అండ్ దే విల్ టెల్ యూ హౌ యూ క్యాన్ బీ సేవ్డ్. రోజు ఇలా అరుస్తుంటే అప్పుడు పౌలు వెనక్కి తిరిగి అమ్మాయిని చూస్తాడండి. కళ్ళ సూటిగా చూసినప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ చూస్తారు. అప్పుడు ఆ అమ్మాయి కళ్ళలోంచి భూతం కనబడుతుంది అనమాట. వాటి చూపులు కూడా వేరే ఉంటాయండి. అప్పుడు యేసుక్రీస్తు నామంలో ఈమె నుండి బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను అనే భూతాన్ని గద్దించినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు ఆ భూతం వెళ్ళిపోతుందండి. ఆ అమ్మాయికి విడుదల కలుగుతుంది. ఆ ఆత్మకి విడుదల అన్నమాట. యేసుప్రభు కూడా ఎట్లా వెళ్ళమని శాసిస్తారు దయ్యాల్ని చూడండి, అలాగే ఇప్పుడు కూడా యేసుప్రభు అన్నమాట పౌలులో ఉండి అలా దయ్యాల నుంచి ఆ అమ్మాయికి విడుదల. ఇంకా ఇప్పటి వరకు అమ్మాయి ఏం చేస్తుంది, భూతం ఉంది కదా, సోది చెప్పే భూతం. సో అందరూ వచ్చి అడుగుతారు, నా పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, మేము ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం, అలా అందరికీ సోదే చెప్తుంటే అక్కడ ఆ యజమానుడు బానిస కదా, అంటే వాళ్ళ యజమానుడు ఒక డబ్బులో పెడితే అందులో చాలా డబ్బులు వస్తున్నాయన్నమాట ఈ అమ్మాయి వల్ల. భూతం వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు సోదే అమ్మాయి చెప్పలేదు కదా. అప్పుడు ఆయనకి కోపం వచ్చేసి ఈ అమ్మాయి యజమానుడు వీళ్ళిద్దరిని కూడా జైల్లో పెట్టిస్తాడండి. అప్పుడు ఆ జైలు గుహ అని రాయబడి ఉంటుంది, అంటే చీకటి గుహ అన్నమాట, ఇప్పటి జైల్లాగా కాదు. అప్పుడు అర్ధరాత్రి, అపోస్తుల కార్యాలు 16:25, అర్ధరాత్రి పౌలు సిలాసులు దైవస్తుతి గీతములను పాడుతూ ప్రార్థించుచుండగా స్తుతి గీతాలు పాడుతున్నారండి. ఆ గుహలో వాళ్ళ కాళ్ళు కూడా 2 దుంగల మధ్యలో బంధించారంట. అలా బంధించి ఉండబడిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తూ మధ్య మధ్యలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. ఫిలిప్పి అంతా నీ రాజ్యం రావాలి ప్రభువా, తండ్రి అందరికీ రక్షణ రావాలి, ఈ జైలు అధికారికి కూడా రక్షణ రావాలి అని వాళ్ళు అలా పాటలు పాడుతూ మరి ప్రార్థన చేస్తూ ఉంటే తక్కిన ఖైదీలు కూడా వింటున్నారంట. ఎంత స్తుతి అంటే పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దిగొస్తారండి అక్కడికి. ఫిలిప్పీకి దిగొచ్చినప్పుడు ఆ భూకంపం వస్తుందంట. అంటే భూమి ఆయన శక్తికి నిలబడలేక తట్టుకోలేక భూకంపం వస్తుందంట. భూకంపానికి చెరసాల కదిలి తలుపులన్నీ తెరుచుకుంటాయి, వీళ్ళ గొలుసులన్నీ తెగిపోతాయి అన్నమాట. అప్పుడు ఆ జైలు అధికారి అమ్మో అమ్మో దీపం తీసుకురండి, ఈ వీళ్ళంతా పారిపోయి ఉంటారు ఖైదీలంతా అని, నేను ఇంకా ఏం చేయాలి అని కత్తి తీసుకొని తనని తాను చంపుకోబోతుంటే అప్పుడు పౌలు చెప్తాడు, అయ్యా నువ్వు అలా చేయకు, ఇదిగో మేము ఇక్కడే ఉన్నాను చూడాలి. అప్పుడు ఆయన దీపం తీసుకొని వస్తే అలాగే ఉంటారు. అయ్యా గొలుసులు తెగిపోయినాయి, తలుపులు తెరిచి ఉన్నాయి, అయినా ఇలా ఉండే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదయ్యా, పారిపోతారు అసలు, మేము అన్నీ క్లోజ్ చేస్తే కూడా గోడలు దూకి పారిపోతారు ఖైదీలు, కానీ మీరు ఇలా ఉన్నారంటే మేము యేసుప్రభు యొక్క శిష్యులు, మేము అలా చెయ్యం. అయ్యా ఎవరయ్యా యేసుప్రభు అంటే మీరు పాటలు పాడుతున్నారు, లోకరక్షకుడా అని చెప్పి మరి ప్రార్థన చేస్తున్నారు యేసయ్యా అని ఎవరు అని అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట. పౌలు ఆ జైలు అధికారికి సువార్త బోధిస్తాడండి. ఆయన దేవుని కుమారుడు మన కొరకు సిలువలో మరణించాడు, ఆయన సిలువ మరణం ద్వారా మన పాప క్షమాపణ, అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. అప్పుడు తన భార్య పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి విందాం అందరూ వినండి అని వింటారు. విన్న తర్వాత అయ్యా పొరపాటు జరిగిపోయింది, కొడతారనమాట, వాళ్ళని బాగా కొడతారు. అప్పుడు ఆ గాయాలకు అంతా కడిగి మందు పెట్టి భోజనం పెడతారనమాట. ఆయన కూడా రక్షణలోకి వస్తాడు, బాప్తిస్మం తీసుకుంటాడు ఆ రాత్రి. ఆ చెరసాల అధికారి, ఆయన భార్య పిల్లలు కూడా అనమాట. అంటే మనం జైల్లోకి వెళ్తే కూడా దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఆయన ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. ఫిలిప్పీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను కొంచెం చెప్తాను. ఇంకా అక్కడి నుంచి ఫిలిప్పీ నుంచి తెస్సలోనికాకి వెళ్తాడండి. అక్కడి నుంచి బెరేయాకి వెళ్తాడు. టైం అయిపోయిందని కొంచెం చెప్తున్నాను. దేవుని కృప ఉంటే మనము ఈ మొత్తం అపోస్తుల కార్యాలు ధ్యానించుకుందాం. బెరేయా సంఘంలో ఎలాంటి ప్రజలంటే విశాల హృదయులంట. వాళ్ళు పౌలు బోధిస్తున్నటువంటి సువార్త సావధానముగా వింటున్నారంట. చాలా శ్రద్ధగా విని ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ప్రతిదినము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ
ఈ పౌలు బోధించింది నిజమా కాదా అని వాళ్ళు పరిశోధిస్తున్నారంట. అపోస్తలుల కార్యాలు 17-11 మీరు రాసుకొని మీరు కూడా ఇలా జీవించాలి. మీ కొరకే ఇది రాయబడింది అన్నమాట. విన్న తర్వాత ఇప్పుడు పూజలో వింటారు కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి మళ్ళా చదవండి. 3 సార్లు 30 సార్లు చదవండి. చదివి అది కరెక్టా కాదా అని ఆ తర్వాత దాన్ని మీరు పాటించండి. ఓకేనా? ఇంకా తర్వాత ఏథెన్స్కి వెళ్తాడండి. అక్కడ అంత విగ్రహాలు అనమాట. ఒక చోట ఒక గుడి మీద రాయబడి ఉంటుంది తెలియని దేవుళ్ళకు అని. సో అక్కడ ఏమని బోధిస్తాడంటే, మీరేంటి కొత్త విషయాలు చెప్తున్నారు చెప్పండి అని. ఏథెన్స్లో వాళ్ళు ప్రజలకి ఏంటంటే రోజు కూర్చొని అట్లా రచ్చబండ దగ్గర ముచ్చట్లు వినాలి, రోజు కొత్త ముచ్చట్లు అనమాట. సో ఈయన పౌలు యేసుప్రభు గురించి చెప్తుంటే చాలా కొత్తగా ఉందే చెప్పు అని అంటారనమాట. ఇప్పుడు ఎలా చెప్తాడంటే ఆయన పరిశుద్ధాత్మ వివేకంతో, నేను వచ్చేటప్పుడు దారిలో తెలియని దేవుళ్లకు అని ఆ గుడి పేరు, ఆ గుడిని చూశాను. ఆ తెలియని దేవుని గురించి నేను మీకు చెప్తాను. ఆ తెలియని దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఇదంతా సృజించి మనకి వర్షం ఇస్తూ మంచి పంట పండిస్తూ మేలు చేస్తున్నాడు. ఆ దేవుని కుమారుడే యేసుప్రభుగా ఈ లోకంలో పుట్టారు, మన పాపంలో కొరకు వెల చెల్లించారు అని. అనేక మంది యేసుప్రభుని విశ్వసించి మరి వాళ్ళు సొంత రక్షకునిగా అంగీకరిస్తారు, యేసుప్రభుని రక్షణలోకి వస్తారండి. ఎప్పుడైతే ప్రజలు మరి యేసుప్రభుని అంగీకరిస్తారో సైతాన్ డిస్టర్బ్ అవుతాడు కదా, కనుక ప్రతి చోట మరి పౌలుకి ఆటంకాలు వస్తూ ఉంటాయండి. ఆ తర్వాత కొరింథీకి వెళ్తాడండి. అక్కడ ఆల్రెడీ అక్విలా ప్రిసిల్లా అని ఆ దంపతులు సేవ చేస్తూ ఉంటారు. సో పౌలు వాళ్ళతో కలిసి, ఎందుకంటే వాళ్ళు కూడా గుడారాలు కుట్టుకుంటారనమాట. పౌలు కూడా దినంలో సువార్త బోధిస్తూ రాత్రి గుడారాలు కుట్టుతూ ఆ గుడారాల్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో తన టీం మెంబర్స్ని పోషించుకుంటాడండి. ఏ మనిషి దగ్గర ఆయన డబ్బులు వసూలు చేయడు ఎప్పుడు కూడా. తర్వాత 19వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఆయన 3వ సువార్త ప్రయాణం అండి ఇది. 53 నుంచి 57 వరకు అనమాట. ఎఫెస్కి వెళ్తాడనమాట. ఇక్కడ 3 సంవత్సరాలు ఆయన సువార్త బోధిస్తాడండి ఎఫెస్లో. ఇక్కడ సువార్త బోధిస్తున్నప్పుడే ఆయన కర్చీఫ్స్, చేతి గుడ్డలు, ఆ తర్వాత నడుముకి కట్టుకునే ఆ తాళ్ళు స్వస్థతనిస్తున్నాయి. రోగుల దగ్గర తీసుకెళ్తే స్వస్థతనిస్తున్నాయి అన్నమాట. ఎఫెస్లో ఎంతమంది మాంత్రికులు ఉంటారంటే, పౌలు సువార్త బోధిస్తుంటే ఆ మాంత్రికులకు కూడా సైతాను కట్టిన కట్లు తెగగొట్టబడి వాళ్ళు కూడా యేసుప్రభుని అంగీకరిస్తారండి. వాళ్ళ గ్రంథాలు, మాంత్రిక గ్రంథాలన్నీ మాంత్రికులు తీసుకొని వచ్చి ఒక పెద్ద కుప్పలాగా పోసి వాటిని కాల్చేస్తారంట. వాటి ధర చాలా 50,000 వెండి నాణాలని రాయబడి ఉంటుంది. ఇలాంటి అభిషేకము దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నారండి. మనం కూడా అలాంటి అభిషేకాన్ని పొందాలన్నమాట. ఆ తర్వాత పౌలు అక్కడి నుంచి మళ్ళీ 2వ సువార్త ప్రయాణంలో వెళ్ళిన ప్రదేశాలన్నీ ఒకసారి దర్శిస్తాను వెళ్తాడండి. వెళ్తూ త్రోయ అనే స్థలానికి వెళ్తాడనమాట. అక్కడ ఇంకా మరుసటి రోజు వెళ్ళిపోవాలి కాబట్టి అది ఆదివారం రాత్రి అందరూ కలిసి భుజించాలని పై అంతస్తులో, మేడ పై అంతస్తులో భుజించి ఆయన సువార్త బోధిస్తుంటాడు. పౌలు ఎట్లా అంటే మొదలు పెట్టాడంటే ఒక 4 గంటలు చెప్తాడనమాట. అయితే ఆయన ఇంకా రాత్రి అవుతూనే ఉంది, ఇంకా మళ్ళీ నేను మిమ్మల్ని చూడను కదా, ఇదే చివరిసారి కాబట్టి బోధిస్తూనే ఉంటాడు. రాత్రి అయిపోతుందండి, 12 గంటలు అనమాట. ఒక యవనస్తుడు యూతికుస్ అని ఆయన కిటికీలో కూర్చుని ఉంటాడు. ఇప్పట్లాగా గ్రిల్ ఏముండదు. ఇంకా 3 గంటలు 4 గంటలు ఇలా కొనుక్కు అలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి కిటికీలోంచి కింద పడి చచ్చిపోతాడండి. కింద పడిపోతాడు. అయ్యో అని అందరూ వెళ్ళేసరికి చూస్తే ప్రాణం పోతుంది. అప్పుడు పౌలు కిందికి వచ్చేస్తాడు. వచ్చి చనిపోయాడా యూతికుస్, ఆ అబ్బాయి మీదకి వంగి అబ్బాయిని ఇలా కౌగిలించుకుంటాడు. అంతే, ప్రాణాలు వచ్చేస్తాయన్నమాట. చెప్తాడు, మీరు విచారపడకండి, ఎందుకంటే వాళ్ళు అయ్యో అని అంటుంటే లేదు, ఆయన బ్రతికాడు. అంత అభిషేకం అన్నమాట. పౌలు శరీరమే కానీ లోపల యేసుప్రభు యొక్క శక్తి అన్నమాట. ఆ తర్వాత ఆయన 3 సువార్త ప్రయాణాలు ముగించుకొని యెరూషలేంకి వచ్చి అక్కడ యెరూషలేంలో మరి చిన్న యాకోబు బిషప్గా ఉంటాడండి.
అపోస్తులు ఆయనను ఎన్నుకుంటారు. ఆయనను వచ్చి కలిసి ఎలా ఎలా దేవుడు అద్భుతాలు చేశారు అన్నీ వివరిస్తూ ఉంటే ఆయనని మళ్ళా దేవాలయంలోకి వెళ్తాడనమాట. యాకోబు చెప్పినట్లుగానే. కానీ ఆయనని యూదుల అసూయతో బంధిస్తారనమాట. బంధించి ఆయనని ఇంకా చాలా క్వశ్చన్స్ వేస్తారు. ఏమంటారు? విచారణ కదా, ఇంటరాగేషన్. ఆయన అంటాడు, నేను ఎవ్వరి గురించి కూడా ఏ తప్పు మాట్లాడలేదు. వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నావు, ప్రజలు పాటించొద్దు అని చెప్పి తర్వాత అన్యులని దేవాలయంలోకి తీసుకొని వచ్చావు, అలా మా ఆచారాలకు వ్యతిరేకంగా ఏది నేను చేయలేదు అని ఆయనని ఒకరి తర్వాత ఒకరు పెద్దల దగ్గరికి పంపిస్తుంటే, మీ అందరు కాదు, నేను రోమ్లో చక్రవర్తికే విన్నవించుకుంటా అంటే ఆయనను పంపిస్తారండి. 59లో ఆయనను రోమ్కి పంపిస్తారు. అలా వెళ్తున్నప్పుడు మాల్టా అనే చోటుకు వచ్చినప్పుడు అక్కడ షిప్ రెక్ అయిపోతుంది అనమాట, అంటే బ్రద్దలైపోతుంది అనమాట. సో అక్కడ మాల్టా ఇంకా చలికి చిన్న ద్వీపం అనమాట. వాళ్ళు ద్వీపంలోనికి వెళ్తారు, వర్షం పడుతూ ఉంటుంది, ఉదయకాలం. ఇంకా కొన్ని పుల్లలు పోగు చేసుకొని ఇంకా వాళ్ళు చలిమంట కాసుకుంటారనమాట. చలిమంట కాసుకుంటుంటే ఆ పుల్లల్లోంచి పాము వస్తుంది అనమాట, వచ్చి ఈయనను చుట్టుకుంటుంది. అప్పుడు ఆ దీవిలో వాళ్ళు అనుకుంటారు ఈయన చాలా పెద్ద దొంగ కావచ్చు, ఇలా అయింది అని. కానీ ఆయన ఇలా అనగానే ఆ పాము ఆ మంటలో కాలిపోతుంది. అమ్మో ఈయనకేం కాలేదు, ఈయన దేవుడు అన్నట్లుగా అనుకుంటారు. ఆ ద్వీపానికి పెద్ద ఆయన పేరు పుబ్లియో అండి. ఆయన అంటాడు, మీరు ఇలా వచ్చారు, పాపం షిప్ రెక్ అయిపోయింది కదా, ఓడ బద్దలైంది, మా ఇంటికి రండి అని తీసుకెళ్ళి 3 రోజులు వాళ్ళందరినీ కూడా పోషిస్తాడండి. అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పుబ్లియు వాళ్ళ నాన్నగారు జ్వరంతో రక్త విరోచనాలతో ఉంటాడనమాట, బ్లడ్ మోషన్స్, ఫీవర్. అప్పుడు పౌలు ఆయన మీద చేతులుంచి ప్రార్థించగానే జ్వరం వెళ్ళిపోతుందండి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, వాళ్ళ ఇంట్లో ఎవరో రోగులు ఉన్నారు, అందరినీ తీసుకొని వస్తారనమాట. అందరికీ ప్రార్థన చేస్తే అందరికీ స్వస్థత కలుగుతుంది. ఎలా అయ్యా ఇలా జరుగుతుంది, నీలో ఏంటి శక్తి ఉందంటే, నాలో యేసు శక్తి ఉంది అని చెప్తాడనమాట. చెప్పి అక్కడ యేసు ప్రభు గురించి ఆయన వాళ్ళకి బోధిస్తాడండి. వాళ్ళు యేసు ప్రభుని అంగీకరిస్తారు. ఎక్కడ పౌలు అడుగు పెడితే అక్కడ దేవుని రాజ్యం అన్నమాట. మొత్తం ఇప్పటికి కూడా మాల్టా అంటే అందరూ క్రిస్టియన్సేనండి. అప్పుడు మరి ఆ పౌలు అక్కడ బోధించాడనమాట. క్రీస్తు శకం దాదాపు 60. ఇంకా మాల్టా నుంచి వాళ్ళు 3 నెలలు ఉండి 59-60 మధ్యలో ఉండి 3 నెలలు మాల్టాలో ఉండి సువార్త బోధించి అక్కడి నుంచి బయలుదేరి చివరికి రోమ్ చేరుకుంటారు. అక్కడ రోమ్లో మరి చక్రవర్తి ఒక అద్దె ఇంట్లో ఈయన ఉండడానికి పర్మిషన్ ఇస్తాడు. అంటే హౌస్ అరెస్ట్ అంటారు చూడండి. అలా ఉండి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ సువార్త బోధిస్తాడు. మరి ఆ చక్రవర్తి యొక్క పిల్లలు కూడా వస్తారు సువార్త వినడానికి. ఇక్కడ ఉన్నప్పుడే ఈయన క్రీస్తు శకం 60 నుంచి 62 వరకు అండి 4 లేఖలు రాస్తాడనమాట. వీటిని చెరసాల లేఖలు, ప్రిజన్ ఎపిజల్స్ అంటారండి. ఎఫీసీలకు రాసిన లేఖ, తర్వాత కొలోసి, ఫిలేమోన్కు లేఖ, తర్వాత ఫిలిప్పి లేఖ అనమాట. ఫిలిప్పి లేఖలోని చివరిలో చక్రవర్తి కుటుంబ సభ్యులు కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అని ఉంటుందన్నమాట. అంటే చక్రవర్తి పిల్లలకి కూడా ఈయన సువార్త బోధించాడనమాట. అయితే ఈ సువార్త ప్రయాణాలు ఎలా చేశాడో నేను మీకు మ్యాప్ ద్వారా వివరిస్తానండి. ఇంతటితో ఇది అపోస్తల కార్యాలు ముగుస్తుందన్నమాట. 28వ అధ్యాయం వచ్చేసరికి క్రీస్తు శకం 60-62 మధ్యలో పౌలు రోమ్లో హౌస్ అరెస్ట్లో ఉండి ఆయనను చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సువార్తని బోధిస్తూ ఉంటాడు. అలా రక్షణ పొందిన వాళ్ళలో కొలోసిలో ఫిలేమోను అనే ఆయన దగ్గర పనిచేస్తున్న బానిస ఒక దొంగతనం చేసి పారిపోయి ఇక్కడికి వస్తాడు, ఒనేసిం. ఆయన మారు మనసు పొంది రక్షణ పొందుతాడండి. ఆయన తర్వాత సువార్త బోధిస్తాడు, సెయింట్ ఒనేసిం అయిపోతాడనమాట. ఒకసారి మ్యాప్స్ ద్వారా నేను వివరిస్తానండి. పునీత పౌలు 2వ సువార్త ప్రయాణం క్రీస్తు శకం 50 నుంచి అండి. ఇక్కడి నుంచి బయలుదేరుతారు. ఇందులో కొత్త టీం అనమాట. పౌలు, సిలాసు, లూకా, తర్వాత వాళ్ళు ఇలా వచ్చి ఇక్కడ లిస్త్రాకి వచ్చేసి తిమోతిని కలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారండి. గ్రీస్ అనమాట. అందులో మొదటి పట్టణం ఫిలిప్పి పట్టణం. ఇక్కడే లిడియా రక్షించబడుతుంది, ఒక బిజినెస్ మ్యాగ్నెట్. తర్వాత బానిస బాలికని మరి భూతం నుంచి విడుదల చేస్తాడనమాట.
ఆ తర్వాత ఇలా తెస్సలోనిక వెళ్తారండి. ఇది బెరయ్య సంఘం చూడండి. ఇక్కడ వాళ్ళు శ్రద్ధగా వింటారు. ప్రతిరోజు బైబిల్ చదువుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని పౌలు చెప్పింది నిజమా కాదా అని లేఖనాల్ని పరిశోధిస్తారు. ఇలా ఉండాలన్నమాట. అన్ని సంఘాల్లోకి ఆదర్శమైన సంఘం. అక్కడ నుంచి ఏథెన్స్ వెళ్తాడు. ఇక్కడంతా విగ్రహాలు, తెలియని దేవునకు గుడి ఉంటుంది. అక్కడ యేసుప్రభు గురించి చెప్తాడండి. ఇంకా అక్కడ నుంచి కొరింథీ వెళ్తాడనమాట. అక్కడ అక్విలా ప్రిసిల్లా వాళ్ళతో కలిసి ఉంటాడు. అక్కడ సువార్త బోధించి ఇంకా వాళ్ళని కూడా తీసుకొని వస్తాడనమాట. వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళని ఇక్కడ ఎఫెస్లో వదిలేసి కొంచెం అట్లా సువార్త పని వాళ్ళకి అప్పగించి ఇంకా పౌలు మళ్ళీ తిరిగి యెరూషలేంకి వచ్చేసి వాళ్ళని కలుస్తాడనమాట. అపోస్తుల్ని కలిసి యాంటియోకియాకి వచ్చేస్తాడండి. పౌలు 3వ సువార్త ప్రయాణం అండి. క్రీస్తు శకం 53 నుంచి 57 వరకు సేమ్ టీం అండి. బయలుదేరుతారు. ఇక్కడ నుంచి వాళ్ళు బయలుదేరుతారు యాంటియోకియా. ఇక్కడ రెడ్ చూడండి, ఎర్ర గీత, ఇలా అని ఎఫెస్కి వస్తారనమాట. ఇక్కడ 3 సంవత్సరాలు బోధిస్తాడండి. చాలా మరి ఇక్కడే మంత్రగాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రంథాలని అంత కాల్ చేసి యేసుప్రభుని అంగీకరిస్తారు. ఇంకా ఆ తర్వాత ఒకసారి చూసి వద్దాము ఎలా అని ఈ 2వ సువార్త ప్రయాణంలో ఆ పట్టణాలు, గ్రీస్ పట్టణాలని దర్శిస్తూ ఇక్కడ త్రోయ ఇక్కడికి వస్తాడనమాట. ఇక్కడే యూతికూసు కిటికీలో కూర్చొని గాఢ నిద్రలో కింద పడి చనిపోతే పౌలు ఆయనని బ్రతికిస్తాడండి. ఆ తర్వాత ఇలా దర్శనం చేసుకొని, అంతకుముందువి కూడా దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పెద్దలతో మాట్లాడి ఇంకా ఆయన తిరిగి యెరూషలేంకి వస్తాడండి. ఇక్కడ రాగానే ఆయనను అరెస్ట్ చేస్తారు. యెరూషలేంకి రాగానే యూదులు అరెస్ట్ చేసి రోమ్కి పంపిస్తారనమాట. ఇక్కడ యెరూషలేంలో పౌలుని అరెస్ట్ చేసిన తర్వాత కైసరియాకి పంపిస్తారండి. అక్కడ నుంచి ఇంకా రోమ్కి ఆయనను పంపిస్తారు. ఎందుకంటే నేను చక్రవర్తికి విన్నవించుకుంటానని చెప్తాడనమాట. అలా ప్రయాణం చేస్తూ క్రీటుకి వస్తారండి. ఇక్కడ సువార్త బోధించి ఇక్కడ సంఘాన్ని స్థాపిస్తాడనమాట. తర్వాత తీతుని ఈ సంఘానికి బిషప్గా అపాయింట్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ మాల్టాకు వస్తారండి. వచ్చేసరికి ఓడ బద్దలైపోతుంది అనమాట. ఇక్కడ పుబ్లియు అనే ఆ మాల్టా యొక్క పాలకుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళ నాన్నకి ప్రేయర్ చేసినప్పుడు మరి స్వస్థత కలుగుతుందండి. పుబ్లియో వాళ్ళ నాన్న జ్వరంతో మరి రక్త విరోచనాలతో ఉంటాడు. అప్పుడు అందరూ వచ్చి రోగులందరూ ప్రార్థన చేయించుకుంటే అందరికీ స్వస్థత అవుతుంది. అప్పుడు 3 నెలలు సువార్త బోధిస్తాడు. అందరూ యేసుప్రభుని అంగీకరిస్తారండి. ఇప్పటికి కూడా మాల్టాకు వెళ్తే అన్ని చర్చెసే ఉంటాయి. అందరూ క్రైస్తవులే ప్రభుని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారనమాట. ఒక్క పౌలు వల్ల క్రీటు, మాల్టా, ప్రపంచమే రక్షించబడుతుందండి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకొక ఓడలో ప్రయాణం చేస్తూ రోమ్కి వస్తారండి. అక్కడ హౌస్ అరెస్ట్ అనమాట. 2 సంవత్సరాలు క్రీస్తు శకం 60 నుండి 62 వరకు ఆయనను చూడడానికి వచ్చిన అందరికీ సువార్త బోధిస్తూ ఉంటాడండి. ఇక్కడే 4 లేఖలు రాస్తాడు, చెప్పాను కదా. ఇక్కడే ఒనేసిం కూడా రక్షించబడతాడనమాట. తర్వాత మరి ఆయన కోర్టులో హాజరైనప్పుడు ఆయన మీద నేరం మోపిన వాళ్ళు ఎవరు వచ్చి ఏమీ కూడా సాక్ష్యం చెప్పరు కనుక ఆయనని ఇంకా విడుదల చేస్తారనమాట 62లో. తర్వాత ఆయన రాగానే ఇంకా ఎఫెసు చుట్టూ ఉన్న సంఘాలకి తిమోతిని బిషప్గా, మరి క్రీటుకి తీతుని బిషప్గా అపాయింట్ చేసి 63లో 64లో వీళ్ళకి లేఖలు రాస్తాడనమాట. తిమోతి మొదటి లేఖ, తీతు లేఖ, కాపరి లేఖలు అనమాట. సంఘాలని ఎలా నడిపించాలి అని చూశారు కదా. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా నాయన, ఎలా మీరు పౌలులో నివసిస్తూ సువార్తని బోధించారు, స్వస్థతలు చేశారు ప్రభా. అందరి హృదయాల్లో దేవుని రాజ్యాన్ని కట్టారు, మరి సైతాన్ రాజ్యాన్ని కూలద్రోశారు ప్రభా. అలాగే మాలో కూడా నివసించండి. పేతురులో నివసించినట్లుగా, పౌలులో నివసించినట్లు, అపోస్తులలో, పునీతులలో నివసించినట్లుగా మాలో నివసించండి యేసయ్య. మా ద్వారా మీరు సువార్త బోధించండి. మా ద్వారా సైతాను రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టమని, మేము మీకు సాక్షులుగా జీవించడానికి మాకు కృప దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యాలు ఏంటంటే
అపోస్తులు పరిశుద్ధ ఆత్మని పొంది యేసుప్రభుకి సాక్షులుగా జీవిస్తూ సువార్తను బోధించారండి. అపోస్తుల కార్యాలు 1:8 యేసుప్రభు పరలోకానికి వెళ్తూ పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యేసుప్రభు ఏం చేశాడో ఈ లోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆయన మనలో నివసిస్తూ మన ద్వారా అదే చేస్తారు. అలా చేయాలి అని ఆయన యొక్క కోరిక. ఆ కృపని దేవుడు మీకు దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.